మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. అయితే ఇది రాజకీయ భేటీ కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి వివాహం త్వరలో జరగబోతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను కలిసి ఈ వివాహానికి ఆహ్వానిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి ఈ వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ సతీ సమేతంగా ఆహ్వానించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తనయుడు లోహిత్ రెడ్డి వివాహానికి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ను కలిసి వారిని లోహిత్ రెడ్డి వివాహానికి ఆహ్వానించారు. వారికి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. వారిని కలిసి ఆహ్వాన పత్రికలు ఇచ్చినట్లుగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఇద్దరిని పొంగులేటి ఆహ్వానించడం విశేషం. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. అటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను రాజ్భవన్లో కలిసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడి తనయుడి పెళ్లికి ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కూడా కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎక్కువగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటికి రాజకీయ నేతల తాకిడి ఎక్కువ అవుతోంది. ఆ మధ్యన అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ కావడం చూశాం. తారక్ పాలిటిక్స్లో ఉన్నా లేకున్నా అతడి పేరు మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. ఆ విధంగా తారక్ పేరు రాజకీయాలతో ముడిపడి ఉంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవరతో బిజీగా ఉన్నాడు. సమ్మర్లో పాన్ ఇండియా విధ్వంసం సృష్టించేందుకు ఈ చిత్రం రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్కి జోడీగా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు.